రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దీపావళికి తీపి కబురు రాబోతోందా అంటే అవునన్నటువంటి సంకేతం వినబడుతోంది. చంద్రబాబు గారు ఆర్థిక శాఖ అధికారులతో అట్లాగే చీఫ్ సెక్రటరీతో వీళ్ళతో మాట్లాడారు అన్నమాట వినబడుతోంది. ఏదైతే 5 డిఏల దాకా పెండింగ్లో ఉంటాం, మొన్ననే మనం మాట్లాడాం, ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా మాట్లాడించాం. దాంట్లో ప్రధానంగా కనబడుతుంది 5 డిఏల పెండింగ్. అసలు ఒక ఏడాది పాటు ఒక్క డిఏ కూడా రాని మొట్టమొదటి సందర్భం జగన్ టైంలో దిగిపోతా. అప్పట్లో ఏదైతే 8 డిఏలు చంద్రబాబు టైంలో ఇస్తే జగన్ టైంలో 11 డిఏలు ఇచ్చారంటూ ఉద్యోగ సంఘ నేతలు చెప్పుకొచ్చింది. ఇంకోటి పీఆర్సీ జగన్ టైంలో అనౌన్స్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేయటం. కనీసం ఇంటర్మ్ రిలీఫ్ జగన్ టైంలో రాగానే ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చారు, బాబు టైంలో ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వకపోవడం, ఇవన్నిటి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటం. తాజాగా ఉద్యోగులు సమ్మెకి కూడా సిద్ధపడుతున్నటువంటి వేళ ఆల్రెడీ టీచర్ల సమ్మె, మళ్ళీ దాన్ని ఆపారు, టీచర్ల ఆందోళన కంట్రోల్ చేశారు, అట్లాగే విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు దాన్ని కంట్రోల్ చేసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే దీంట్లో కీలకమైనటువంటి అడుగు వేయబోతున్నారు. మేబీ 1-2 డిఏలు, దాదాపు ఒక డిఏకి 160 కోట్లు 70 కోట్లు ఖర్చు అవుతుందని లెక్క చెప్పారట. 2 డిఏలు ఇస్తే బెటరు అన్నటువంటి రూట్లో ఒకవైపున చర్చ జరుగుతుంది, 1 డిఏ అన్న ఇద్దామన్నటువంటిది ఇంకొక వైపున చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైతే ఈ ఐఆర్ ప్రకటిస్తారా అన్నటువంటిది కూడా ఇప్పుడు ప్రధానంగా వినబడుతుంది. ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులు సంతోషపడతారన్నటువంటిది ప్రధానంగా చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఏం చేస్తారో చూడాల్సి ఉంది.